అందరికీ నమస్తే అండి. గుడివాడ నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అంటేనే ఒక లేనిపోని అక్కడ ఊహించనటువంటి ఎమోషన్ వచ్చేస్తుంది టీడీపీ వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా ఫ్యామిలీ కానీ, నందమూరి ఫ్యామిలీ కానీ గుడివాడ నియోజకవర్గానికి వెళ్తే చాలు అక్కడ బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే ఆ గుడివాడ నియోజకవర్గం నుంచి గతంలో ఎన్టీఆర్ గారు పోటీ చేయడం, ఆ సెంటిమెంట్ కొంత, పైగా ఆ పక్కనే నిమ్మకూరులో ఎన్టీఆర్ గారు సొంతూరు కాబట్టి ఖచ్చితంగా ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉంటాయి. అందుకే అది తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం, సంస్థాగత నాయకత్వాన్ని ఏర్పాటు చేసింది. సో అటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉంది. వరుసగా 2 ఎన్నికల్లో ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ పైకి తీసుకొచ్చిన నాయకుడే టీడీపీని వదిలి వెళ్ళిపోయి టీడీపీకి ఇప్పుడు గుణపంలో తయారయ్యారు కొడాల నాని గారు. సో ఇప్పుడు ఆయన్ని ఓడించడమే ఒక టార్గెట్. సో అందుకే చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళారు, గుడివాడలో పబ్లిక్ మీటింగ్ పెట్టారు. భారీ సక్సెస్ అయింది, మామూలు సక్సెస్ కాదు, భారీగా వచ్చారు జనం. ఇప్పుడు వరకు ఈ కదలిరా మీటింగ్స్లో అక్కడ కనిగిరి కానీ, లేదా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ, లేదా ఇక్కడ గుడివాడలో కానీ జరిగిన మీటింగ్స్ అన్నింటిలో కూడా గుడివాడే హైలైట్ అయింది. గుడివాడలో జరిగిన మీటింగే భారీగా జరిగింది. రోడ్ల మీద కూడా జనాలు, మెయిన్ రోడ్ల మీద కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ఏదో టీడీపీ మహానాడు జరిగినంత గొప్పగా జరిగింది. సో అంటే ఓవరాల్గా క్రౌడ్ పుల్లింగ్లో పార్టీ సక్సెస్ అయింది, పార్టీ లీడర్స్ సక్సెస్ అయ్యారు, సభ ఏర్పాట్లలో సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సరే, ఓవరాల్గా గుడివాడలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఈ సభ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా ఇంకా ఎన్నికలకు 3 నెలల టైమే ఉంది కాబట్టి ఈ మీటింగ్ ద్వారా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే క్రియేట్ అవుద్ది. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తలో కూడా ఈ మీటింగు మూడ్ మారుస్తుంది, ఆలోచన మారుస్తుంది. ఎలక్షన్స్లోకి అంటే ఎన్నికల ఆలోచనలోకి తీసుకువెళ్ళిపోద్ది. పొలిటికల్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. సో అందులో ఈ మీటింగ్ బాగా సక్సెస్ అయింది. అంటే ప్రతి కార్యకర్తలో ఒక ఆందోళన, ఒక భయం. కొత్త ఇన్ఛార్జి వెనుకల రాము గారికి ఇచ్చారు, ఆయన కొడాల నాని గారిని ఢీ కొట్టగలరా లేదా, మరి రా వెంకటేశ్వరరావు గారు ఏమైనా సీరియస్గా వర్క్ చేస్తారా లేదా, క్యాడర్లు కలుస్తాయా లేదా, కొడాల నాని గారిని ఓడించడానికి కావాల్సిన బలం, వనరులు పుష్కలంగా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఎన్నో డౌట్లు. సో గుడివాడలో టీడీపీకి ఒక పెద్ద సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్న నాయకులే బయటకు టీడీపీ కొండవ వేసుకొని తిరుగుతున్న వాళ్ళే రేపు పొద్దున్న పోలింగ్ ఎన్నికలు వచ్చేసరికి కొడాల నాని గారి కోసం పనిచేస్తారు. అలా ఒక 30%, నేను మళ్ళీ చెప్తున్నా, గుడివాడ నియోజకవర్గంలో 100 మంది ప్రతి 100 మంది టీడీపీ నాయకుల్లో కూడా ఒక 30 మంది ఇప్పటికీ కొడాల నాని గారి కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పార్టీ అంటే టీడీపీ ఇష్టం, మనిషి వ్యక్తిగతంగా కొడాల నాని గారు ఇష్టం. అదే అక్కడ టీడీపీకి మైనస్. అందుకే టీడీపీ కంచుకోట కొడాల నాని గారికి కంచుకోటగా మారింది. సో మరి దాన్ని అధిగమించగలరా అనేది ఇక్కడ కీలకమైన అంశం. పైగా అక్కడ బీసీల ఓట్లు, కాపుల ఓట్లు ఎక్కువ. ఆ తర్వాతే కమ్మ కానీ, ముస్లిమ్స్ కానీ, ఇవన్నీ కూడా బీసీ, ఎస్సీ ప్లస్ కాపు ఓటింగ్ ఎక్కువ. సో ఆ ఓటింగ్లోకి టీడీపీ ఎంత మేరకు వెళ్ళగలరు అనేది కూడా చూడాలి. యాక్చువల్లీ వీళ్ళకి గుడ్లవల్లేరు మండలంలో ప్రాబ్లం లేదు. ఎటు వచ్చి గుడివాడ టౌను, గుడివాడ రూరలే మైనస్ అవుతుంది, నందివాడ మైనస్ అవుతుంది. గుడివాడ టౌన్లో ప్రస్తుతానికి 50-50 ఉన్నప్పటికీ గుడివాడ రూరల్ ప్లస్ నందివాడ మండలాలు బాగా మైనస్లో ఉన్నాయి టీడీపీకి. ఇలా సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా సరే అక్కడ కాపుల ఓట్ బ్యాంక్ దాదాపుగా 30,000 ఉంది. 30,000లో 55-60% కొడాల నాని గారికి పడతాయి ప్రతిసారి. సో ఇప్పుడు ఏమైనా దాన్ని తగ్గించడానికి ప్లానింగ్ ఉందా లేదా? ఇలా కమ్యూనిటీ వైజ్ ప్లానింగ్ వేసుకోవాలి, బూత్ వైజ్ ప్లానింగ్ వేసుకోవాలి, ఆర్థిక వనరులు పుష్కలంగా సమకూర్చుకోవాలి, లీడర్స్ ఎవరెవరు కోవర్ట్లు ఉన్నారు, ఎవరెవరు అతనికి పనిచేసే వాళ్ళు ఉన్నారు అనేది ముందుగానే కనిపెట్టాలి, వాళ్ళందరినీ ఒక పక్కన ఒక బ్యాచ్గా తయారు చేయాలి. ఇలా ఒక పకడ్బందీ ప్లాన్ అయితే ఉండాలి. సో నిన్న చంద్రబాబు గారు ఒక రా మెటీరియల్ ఇచ్చేశారు. ఇదిగో మీ గెలుపునకు కావాల్సిన రా మెటీరియల్ ఇది, మీరు దాన్ని ఒక గెలవడానికి కావాల్సిన ఆకృతిగా తయారు చేసుకోండి అని ఇచ్చేశారు. దాన్ని అక్కడ నాయకులు ఎంత మేరకు యూజ్ చేసుకోగలరు అనే దాని మీద రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సో నిన్న క్రియేట్ అయిన పాజిటివ్ వైబ్రేషను, నిన్న క్రియేట్ అయిన ఆ ఫ్లో, పొలిటికల్ పాజిటివ్ ఫ్లో టెంపో 3 నెలల వరకు ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. 3 నెలల పాటు గుడివాడ నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గర్వంగా చెప్పుకోగలరు, ఇదిగో పలానా మీటింగ్ పెట్టాము, సక్సెస్ అయ్యాము అని. రేపు పొద్దున్న ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ కూడా ఉపయోగపడతాయి.
అయితే దీన్ని గెలవడానికి మాత్రం వాళ్ళు వాడుకోవడంలో దానికి తగ్గ ఆలోచన స్ట్రాటజీ అక్కడ నాయకత్వానికి లేనట్టే కనిపిస్తోంది. ఏదో 4 డబ్బులు ఉన్నాయి వెదజల్లుదాం అనేటట్టు కల్పిస్తున్నారు తప్ప ఇంటర్నల్గా కసిగా ఫైట్ చేసేంత సీన్ అయితే మాత్రం గుడివాడలో ప్రజెంట్ ఉన్న నాయకత్వానికి కనిపించట్లా. సో మరి చంద్రబాబు గారు ఇచ్చిన దీన్ని ఈ వేసిన ఈ గెలుపు పునాదిని వాళ్ళు ఎంత మేరకు యూజ్ చేసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ.